హాయ్ అందరికీ. ఇదొచ్చేసి ఫ్రైడే మినీ వ్లాగ్ అండి. అంటే నిన్నటిదనమాట. అయితే నిన్న మార్నింగ్ అయితే 6:30కి అయితే లెగిసాము. ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. పాపకు కూడా స్నానం అయి చేపిచ్చేసి ఇల్లయి తుడిచేసి గడపలైతే పూజించానండి. ఇలాగే ఇంటి ముందైతే ముగ్గైతే వేసేసాను. దేవుడి దగ్గర సామాన్లు అవి అయితే ముందు రోజే క్లీన్ అయితే చేసేసాను. ముందు రోజు నైటే అన్ని క్లీన్ అయితే చేసేసి పెట్టుకున్నాను. కిచెన్ గానీ అన్ని దేవుడి పటాలు అన్ని క్లీన్ అయితే చేసేసి పెట్టుకున్నాను. ముందు రోజుకి కొంచెం పని మిగతా రోజుల కంటే ఫ్రైడే వచ్చేసరికి కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. కొంచెం అయితే త్వరగానే చేసుకుందాం అనుకుంటాను. కానీ లక్కీ గాడి వల్ల కొంచెం లేట్ అవుతానే ఉంటుంది. వాడిని చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. అదేగాక ఇవాళ అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయ్యింది ఇంట్లో. ఇల్లు తుడిచేటప్పుడు ఇంట్లో పని అంతా చేసేసి పాపకు కూడా స్నానం అయితే చేపించేసి పాపనైతే మంచం అయితే ఎక్కించేసానండి. తర్వాత ఇల్లు తుడుద్దామని మాకైతే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కాలు జరిగితే పోతా ఉంది. అది చూసి అసలు ఒళ్ళంతా ఒకలాగా ఇదైపోయింది. మేము ఉండేదేమో థర్డ్ ఫ్లోర్లో. అసలుకి కాలు జరిగి ఎలా వచ్చిందో రూమ్లోకి అసలు ఏం అర్థం కాల. దాన్ని చంపాలో లేదా బయటికి తోసేయాలో ఏం అర్థం కాలేదు. పాప మళ్ళీ ఒకవేళ బయటకు తోసినా కానీ అదొక గీలైతే ఉంటుందండి, వచ్చిద్దేమోనని లోపలికి. అదే కాక మనకంటే తెలుసు అది దాని జోలు పోకూడదని. పాప కదా, అందుకని పాపకైతే తెలియదు కదా మళ్ళీ డేంజర్ అవుతుందని దాన్ని అయితే మటాష్ అయితే చేసేసాను అక్కడికి. దాన్ని అయితే బయట అయితే పారేసానండి. అంతతో దాని ఇదైతే పోయింది. ఇవి వచ్చేసి ఇవాళ అయితే బోండా అయితే చేశాను. మా వారైతే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయేది. నెక్స్ట్ అయితే నేనైతే మా పాపకు పెట్టేసుకొని నేనైతే 12 అయింది తినేసరికి. ఈ రోజు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.